నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ బూరేని సాయి గౌడ్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రేపమాప వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఇది సవాల్గా మారే అవకాశం ఉందంటారా? బీజేపీకి సవాలని కాదు, దేశంలో ఏ ఎన్నికైనా, చిన్న ఎన్నికైనా, పెద్ద ఎన్నికైనా, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా క్రమబద్ధంగా దాన్ని సీరియస్గా తీసుకొని చేస్తాం. ఈరోజు స్థానిక ఎన్నికలు అనేది ఇదే మాట ఎప్పటి నుంచి మనం సంవత్సరం నుంచి వింటున్నాం కదా. అందుకొరకు ఇది ఒక ఎండమావిలాగా ఉంది. కనిపిస్తుంది, దగ్గర పోతే మళ్ళీ దూరంగా కనిపిస్తుంది. అందుకొరకు కాంగ్రెస్ని నమ్మలేము. మేము డిమాండ్ చేస్తున్నాం, స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహించకపోవటం వల్ల దాదాపు 2,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చే నిధులు నష్టపోతున్నాము. 42% బీసీలకు రిజర్వేషను అమలు చేయాలి. ఈ యొక్క మొత్తం మీకు హక్కు, ఈ స్థానిక సంస్థలు నిర్వహించే హక్కు, రిజర్వేషన్ కల్పించే హక్కు టోటల్ 100% స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధుల్లో ఉన్నది. అందుకొరకు ఇంకా గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ తొందరలోనే సంక్రాంతి, ఆషాఢం, శ్రావణ మాసం, మృగశిర కార్తె అని చెప్పకుండా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎన్నికలు 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ కూడా పెంచారుగా, ఏం చెప్తారు దానికి? అదేంటంటే అహనా పెళ్ళి అంటే సినిమా ఇందాక పోస్టర్ చూపెట్టినా కదా, అహనా పెళ్ళంటే సినిమాలో సూరుకు కోడిని కట్టేసి చూసుకుంటా చికెన్ బిర్యానీ అని తినాలి, అంతే ఉంటుంది. ఇప్పుడు డిఏ పూర్తి స్థాయిలో ఇవ్వరంటారా? ఇంకో 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామంటారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలంగాణ ప్రజల పరిస్థితి, ఉద్యోగుల పరిస్థితి కూడా పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు ఉన్నది. గతంలో పెనం బీఆర్ఎస్లో ఇప్పుడు పొయ్యి. ఎందుకంటే నిన్ననే నేను నిమ్స్ హాస్పిటల్ పోయినా ఓ పేషెంట్ చూడటానికి. ఒక ప్రభుత్వ ఉద్యోగి నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. వాళ్ళకి ఈహెచ్ఎస్ ఉంది కదా, మీకు ఎక్కడైనా మీకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కదా అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు తీసుకోవట్లేదు సార్, ఎందుకంటే వీళ్ళు బకాయిలు ఉన్నాయి, ఇవ్వట్లేరని. ఇది దరిద్రం. ఇది జనరల్ వార్డులో ఒక టీచర్, హెడ్ మాస్టర్ జనరల్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడాలి? ఇప్పటికీ 10,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి, మీకు తెలుసా? ఇప్పటికీ ప్రైవేట్ మేనేజ్మెంట్ డిగ్రీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజెస్, అతరత్ర ప్రొఫెషనల్ కాలేజెస్ కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేయమని, బైకాట్ చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాకు కాదు. ఇంకోటి మళ్ళీ ఇవన్నీ నాకేంటంటే ఈరోజు పేపర్లో చూసిన 524 కొత్త స్కూల్స్ ప్రారంభిస్తాం. మొదలు బాత్రూమ్లు కట్టిరు అవి, ఉన్న స్కూళ్ళల్లో కనీసం ఫుడ్ పెట్టిరు అవి, ఉన్న స్కూళ్ళల్లో తాగునీరు పెట్టిరు అవి, పుస్తకాలు ఇప్పారు అవి, ఆ గురుకుల పాఠశాలలో సరైనటువంటి వసతులు ఇప్పారు అవి. ఓకే, కొత్తగా 3 మంత్రులకు మినిస్టర్ పదవి ఇచ్చారు కాబట్టి ఎట్లా చూస్తారు? బీసీ వాళ్ళకు ఏమైనా పక్కన పెట్టారా? నిజంగా చిత్తశుద్ధి లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 60% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే ఈరోజు ఈయన ఇచ్చింది ఎంత? బీసీ 20%. ముగ్గురే కదా ఉన్నది, 14 మంది మంత్రులు, 15 మంది ఉన్నది 20%. అక్కడ ఒక ఉంది, ఇది రాహుల్ జెలెన్స్కీ, ఆయనేమో ఊరికే బుక్ పెట్టుకొని కులగణన, సామాజిక న్యాయం, కులగణన, మొదలు తెలంగాణలో సామెత ఉంది కదా, కూట్ల రాయలేనో తీయలేనోడు ఎట్లా తీసినట్టు ఫస్ట్ నీ రాష్ట్రంలో సరిగా చేయరాదు గవర్నమెంట్ ఉన్నది. ఓకే, నాకేంటంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ని విమర్శించాలంటే కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. కాళేశ్వరం విచారణ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇగో కాళేశ్వరం కేవలం అక్కడ వాళ్ళు బాగా సంపాదించారు, దాంట్లో నా వాటా ఎంత పిండటానికి చేసే ప్రయత్నమే తప్పితే అందులో జీరో. అసలు ఎవరు హీరోలు లేరు, వీళ్ళు ఎవరు లేరంటారు అందులో. అంత ఓన్లీ సెటిల్మెంట్. ఈ కమిషన్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ సెటిల్మెంట్. ఓకే, ఇప్పుడు కేటీఆర్ కూడా ఏసీబీ నోటీసులు, ఈ ఫార్ములా కూడా, ఏ నోటీసులు ఇచ్చినా ఈ గవర్నమెంట్ చేసేది కేవలం సెటిల్మెంట్లే. ఓన్లీ సెటిల్మెంట్, నథింగ్ బట్ సెటిల్మెంట్. ఓకే, విమాన ప్రమాద ఘటన ఎట్లా చూస్తారండి? చాలా బాధాకరం. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక రోజు టీవీనే చూడలేదు. జనరల్ నేను ఒక డాక్టర్ అయినప్పటికీ ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధాకరం. ఎంత దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. ఏదైతే డ్రీమ్ లైనర్ ఉందో
అది మొత్తం ప్రపంచవ్యాప్తిగా గత 5 సంవత్సరాల నుంచి దాని మీద లాంచ్ అయినప్పటి నుంచి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ యూఎస్లో కూడా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎందుకంటే క్లియర్గా చెప్పిండు అక్కడ ఏదైతే అదృష్టవశాత్తు ఒక అతను బతికిండో సడన్గా ప్లేయర్ వేసి ఆగిపోయింది. ఎట్లయితే మన కార్ ఇంజన్ ఆగిపోతుందో జస్ట్ స్టాప్ అంటే టోటల్ ఇంజన్ బోత్ ఇంజన్స్ ఫెయిల్. చాలా దుర్ఘటన. ఖచ్చితంగా బోయింగ్ కంపెనీ మాత్రం దీని గురించి క్షమాపణ చెప్పాలి. దీనికి సరైనటువంటి న్యాయం ఏదైతే చనిపోయిన వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.